ఆర్జీవీ డెన్ దగ్గర ఒంగోలు పోలీసులు వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్జీవీ తన ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు ఇవాళ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇది హైదరాబాద్లో ఉండే ఆర్జీవీ డెన్. తన ఇంటిని డెన్ అని పిలుచుకుంటాడు ఆర్జీవీ. ఆ ఇంటి ముందు ఒంగోలు పోలీసులు మనకు కనిపిస్తున్నారు, ఏపీ పోలీసులు. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు? నోటీసులు ఇస్తారా, లేదంటే ఇంట్లోనే ఆర్జీవీని విచారణ చేస్తారా, లేదంటే ఒంగోలుకు తీసుకెళ్లి విచారిస్తారా, అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇవన్నీ ఒక ఇంట్రెస్టింగ్, ఒక సస్పెన్స్గా మారాయి. అయితే ఆర్జీవీ ఇంట్లోనే ఉన్నట్లుగా సమాచారం ప్రస్తుతం. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న సస్పెన్స్ అయితే కాటన్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ సంవత్సరానికి 7 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉంది. సో దీని మీద ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికి వచ్చి ఇదే డెన్కి వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారు. తర్వాత తనపై నమోదైన కేసును కొట్టేయంటూ హైకోర్టును ఆశ్రయించారు వర్మ. దాన్ని కొట్టేసింది కోర్టు. ఇక ఇవాళ ఆ విచారణకు హాజరు కావాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ. అయితే ఆ విచారణకు రాలేనంటూ, తనకు బిజీ షెడ్యూల్ ఉందంటూ తన లాయర్ ద్వారా ఒక సమాచారం ఇచ్చి పంపించారు వర్మ. అయితే అటు లాయర్ వెళ్ళారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటు ఒంగోలు నుంచి పోలీసులు వచ్చారు. ఆర్జీవీ ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో మరి ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? వర్మకి మరోసారి నోటీసులు ఇస్తారా, లేదంటే అక్కడే విచారిస్తారా, లేదంటే ఒంగోలు తీసుకెళ్లి విచారిస్తారా? సో పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అక్కడ ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా సమాచారం. మరి పోలీసులు లోపలికి వెళ్తారా, వర్మ బయటకు వస్తారా, పోలీసులు ఏం చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వెదర్ ఉంది అక్కడ. ఏం చేయబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా క్లారిటీ ఇంకా లేదు.